మాకు కొంచెం రైతు బిడ్డ రైతు బిడ్డ కామన్ మ్యాన్ అక్కడ దాకా వెళ్ళడం అంటే మామూలు మాటలు కాదు. కానీ ఆట కూడా చూడాలి కదమ్మా. ఆట కూడా చూసే చెప్తున్నాం కదా, గేమ్ కూడా మంచిగా. కానీ అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ లాస్ట్ వీక్స్ వచ్చి. ఎవరెవరు టార్గెట్ చేస్తున్నారు? అమర్ అండ్ ప్రియాంక వాళ్ళు. చిన్న విషయాలు కూడా మరి పూత రేకులు దాచుకోవడం ఏంటి బ్రో? చిరాగ్గా పల్లవి ప్రశాంత్ కూడా దాచిపెట్టాడు కదా. అయితే కానీ అమరే దాచిపెట్టాడు కదా. ఇప్పుడు ప్రజెంట్ అది తిన్నా సరే లేవు బ్రో, తినేసాను. అవి కూడా ఏముంది దాంట్లో కూడా తిండి. శివాజీ గారు ఆట అనిపించేది. శివాజీ గారు ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నారు. ఆయన అసలు పాపం ఈ లాస్ట్ వీక్ వచ్చేసరికి పాపం పేషెంట్స్ తట్టుకోలేక మొన్న ఆట అన్నారు. కానీ ఆయన ఆడపిల్లలు అందరిని అనలేదు, అది మేము ఒప్పుకుంటాము. మీరు ఇంట్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడారు కదా, కానీ అమ్మాయిలు అందరినీ అన్నారు అని. విన్నర్ ఎవరెవరు వచ్చండి? మేబీ పల్లవి ప్రశాంత్ కానీ శివాజీ కానీ. అమర్దీప్ ఆట ఎలా అనిపించేది? మాకు అసలు ఏమాత్రం నచ్చలేదు బ్రో ఫస్ట్ నుంచి. ఆయనకే మా స్టార్ మా టీము ఆయనకే ఇస్తారు కప్ అంటున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీలు అయ్యి వచ్చిన వాళ్ళు కదా, కాబట్టి ఓట్లు వేస్తున్నారు. కానీ కామన్ మ్యాన్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఓకే, ప్రతిసారి కామన్ మ్యాన్ గెలవకూడదా? ఇప్పుడు సెలబ్రిటీసే గెలుచుకుంటా వెళ్ళిపోతే కామన్ మ్యాన్ ఎప్పుడు గెలుస్తాడు? తను చెప్పింది కూడా జెన్యూన్ గానే ఉంది కదా. ఇప్పుడు 50 lakhs వస్తే ప్రజలకే పంచుతానే అన్నారు కదా, రైతులకి. తను ఉంచుకుంటానని ఏం చెప్పలేదుగా, కానీ వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్స్ చెప్పుకున్నారు. పల్లవి ప్రశాంత్ ఓటేద్దామంటే కల్సలు అంటారు. మీ ఒపీనియన్ ఏంటంటే దాన్ని ఫ్రాడ్ అని అనుకుంటున్నాము. మేము కూడా కాల్ చేస్తున్నాం కానీ కట్ అయిపోతున్నాం. అంటే ఇప్పుడు నాగార్జున పేరు వేస్తున్నట్టేనా పల్లవి ప్రశాంత్? నాగార్జున గారు కూడా కొంచెం అన్ఫేర్గా చెప్తున్నారు. ఎందుకంటే సారీ చెప్పించడం మానేసి ఆయనతో చెప్పించడం ఏంటి? పల్లవి ప్రశాంత్తో సారీ అయింది కదండి. అమర్దీప్ కి స్కోప్ పోయినట్టేనా సపోర్ట్? అది అంత లేదండి. తన చేసిందంటే లేదు. శోభశెట్టి వెళ్ళినా అమరుకుంటేనే అమరుకుంటుంది. కాకపోతే అన్ఫేర్ గేమ్ ఎక్కువ కనబడుతుంది లాస్ట్ వీక్స్కి వచ్చేసరికి. టార్గెట్ చేయటం. అర్జున్ గారు కూడా బాగానే ఆడుతున్నారు. ఓకే, శివాజీ ఉండడం వల్ల పల్లవి ప్రశాంత్ ప్లస్ మైనస్? ప్లస్ మోటివేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కడే ఉండుంటే వాళ్ళు టార్గెట్ చేసేదానికి తిన తట్టుకోలేకపోయాడు కాబట్టి కొంచెం శోభా శెట్టి వెళ్ళిపోవడం, ఆవిడ వెళ్ళిపోవడం మేము ఇప్పుడు వరకు గేమ్ మీకు నచ్చుతుందా? శోభా శెట్టి గేమ్ ఆవిడ అసలు ఉండడం నాకు ఇష్టం లేదు. అదేంటే మా ఆడపిల్లలు ఏంటి? ఆడపిల్లకి సపోర్ట్ చేయకపోతే ఎట్లా? మీరు చేస్తామండి, ఆడపిల్లలం కదా అని వాళ్ళు ఎలా చేసినా సపోర్ట్ చేయలేం కదా. కనీసం ఒక హ్యూమానిటీ కూడా చూపించారు. తను చేస్తే ఏమో మెయిన్ ఏంటంటే తప్పు అని చెప్తుందని. ఈ వీక్ ఎవరైతే అనుకుంటారు ఎలిమినేషన్? ఈ వీక్ లాస్ట్ కదా, ప్రియాంక ఫస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. చెప్పలేదు, మేబీ ప్రియాంక అయ్యి ఉండొచ్చు. ప్రియాంక యావర్ కూడా అవ్వచ్చు. ప్రశాంత్ అండ్ శివాజీ అయితే అవ్వరు. ఓకే, కప్ ఎవరికి వస్తుంది? వాళ్ళిద్దరు ఎవరికి ఒక్కరికే కదా ఇచ్చేది. ఇప్పుడు చూడండి, ఇన్ని గేమ్స్ సమ్మర్ ఫస్ట్ లో ఏం ఆడలేదు. ఆయన ప్రతి నామినేషన్ లో ఉన్నాడు, ప్రతి దానిలో ఉన్నాడు. ఎలిమినేషన్ టైంకి వచ్చేసరికి సేవ్ చేస్తున్నారంటే ప్రజలు ఏం చూస్ చేశారు అన్నది మేము చెప్పలేం కదా. ప్రతి నామినేషన్స్ లో ఉన్నాడు తను. అన్ని వీక్స్ నుంచి సేవ్ చేసుకొచ్చారంటే ఏం చూసానని అనుకోవాలి, లేకపోతే సెలబ్రిటీ అని సేవ్ చేస్తున్నారు అనుకోవాలా? కప్ ఎవరికి వస్తుంది? అది మాకు ఐడియా లేదు. జనాలు ఓటింగ్ ఎవరికైనా రావచ్చు, ఎవరికి